కదా. వడ్డాది బాబాయ్ తెలుసు కదా, విన్నారు కదా, ఆయన పెయింటింగ్ చూసారా? వడ్డాది బాబాయ్ ఆయన బుక్ లో చదివాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మా, వడ్డాది బాబాయ్ మనస్తత్వమే నాది. ఆయన పెయింటింగ్స్ ఇలా ఉంటాయి అద్భుతంగా. తెలుగులో దేవతలకి రూపాన్ని ఇచ్చింది ఆయనే. గజగామిని ఒక పేరు మన దీంట్లో ఆధ్యాత్మిక పరంగా కొన్ని పేర్లు ఉంటాయి. ఆ గజగామిని, గజగామిని అంటే ఏంది? ఏనుగు లాంటి నడక నడిచేదన్నమాట. ఏనుగు చాలా అందంగా నడుస్తుంది. ఆ విషయం చాలా మంది దాన్ని వెనకాల నుంచి చూడాలి. అలాంటి నడక గలది. హరిణి అంటే జింక లాంటి కళ్ళు కలది, ఎప్పుడు స్థిరంగా ఉండదు, ఇలా 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 చూస్తూనే ఉంటారు. వాటన్నిటికి రూపాలను ఇచ్చాడు ఆయన, అద్భుతమైన రూపాలను ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే ఇల్లంతా కూలిపోయింది. స్వాతి ఎడిటర్ వేమూరు బలరాం వెళ్ళాడు, అయ్యా ఇల్లు కట్టిస్తాను నాకు పెయింటింగ్స్ వేసేమన్నా. ఇల్లేదు ఆయన. పెయింటింగ్ చేసేప్పుడు కొడుకు వచ్చినా సరే ఆ పక్కన పడేసి వెళ్ళిపోయేది. ఆయన ఎవరికి నేర్పలేదు. ఆయన అనవాళ్ళు ఉండొద్దు ఎక్కడ కూడా, అంత గొప్ప ఆర్టిస్ట్. మళ్ళీ ఆయన ఇప్పుడు మనం ఆయిల్ పెయింటింగ్స్ వీటితో చేస్తాం కదా, ఆయన మట్టితో కలర్ తయారు చేస్తాడు. వాటితోనే ఇట్లా చేస్తాడు, మట్టితోనే పువ్వులు దాంతో కలర్ తయారు చేస్తాడు, మట్టితోనే వాటితోనే తయారు చేస్తాడు. నాకు పికాసోతో సహా అందరూ తెలుసు నాకు, ఎందుకంటే నేను బాగా రీసెర్చ్ చేశాను. ఆర్ట్ డిప్లొమా అయిపోయింది కాబట్టి నాకు ఆర్ట్ అంటే పిచ్చి. అంత అద్భుతంగా ఉంటాయి పెయింటింగ్స్. కానీ నాకు నచ్చింది పడ్డది పాప ఆయన. ఆయన లాస్ట్ లో ఒక సింబల్ పెట్టాడు. ఇప్పుడు మీరు కింద పేరు రాసుకున్నారు కదా అనిల్, ఆయన ఇలా ఇలా పెట్టేసి ఒక మధ్యలో గీత గీసి ఇటొక సున్నా ఇటొక సున్నా, ముందు నేను లేను ఇప్పుడున్నాను తర్వాత ఉన్నా. దాని మీనింగ్ నా పదపూజ ఎందుకు చేశారు గురువుగా భావించుకొని చేయాలనిపించింది చేశారు గురువు గారు, అంతే కదా. గురుపాద పూజ ఎందుకు చేయాలనేది ఒక చిన్న స్టోరీ. ఎందుకంటే మనకు తెలియాలి మనం చేస్తున్న పని ఎందుకు చేస్తున్నాం అని ముందు మనకు తెలియాలి. ఓకేనా? ఐఎమ్ నాట్ గురువు, ఐఎమ్ జస్ట్ ట్యూటర్. నేను ఎక్కడ కూడా వీడియోలో నేను గురువుని అని చెప్పలేదు. గురువు అనేది నా పర్సనల్, ఎందుకంటే అది ఆ రూట్ అంతా వేరే మళ్ళీ. ఓకేనా? నేను జ్యోతిషం కానీ మంత్రతంత్రం కానీ అన్నింటిలో కూడా సిద్ధావస్థం, మామూలుగా సిద్ధావస్థ. నేను మంత్ర ద్రష్టను, అంటే మంత్రాలని నేనే సృష్టిస్తాను. ద్రష్ట అంటే మంత్రాన్ని సృష్టించేవాడు. ఆ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టేశాను. ఆ పక్కన పెట్టేసి ఈ సబ్జెక్ట్ లోకి వచ్చాను. ఇది మోడర్న్ ఉంది. రెండోది ఏంటంటే ప్రాచీనమైంది, ఇది ఇప్పటిది కాదు. ఇది ప్రాచీనమైన ఋషుల నుంచి వేదం నుంచి వచ్చే సబ్జెక్ట్. నేను ఆర్టిస్ట్ గా చాలా పెయింటింగ్స్ చేశాను, అన్ని చేశాను, కానీ ఆర్థికంగా కోలుకోలేకపోయాను. చాలా ఇదే కాకుండా నేను బోలెడు పనులు చేస్తున్నాను. ఆర్థికంగా కోలుకోవడానికి దారి దొరకలేదు. మనకు తెలిసి ఏం చేస్తాం, పూజలు దేవుళ్ళని నమ్ముకుంటున్నాం, అంతే కదా. ఏ పూజలు ఏమి కూడా ఏం చేయలేదు, మంచి తాంత్రికుంది, అవి ఏం దొరకలేదు, డబ్బు రాలేదు అని చెప్పేసి ఇంకా బియాండ్ చేసి ఇంకేమైనా ఉందా అని ఆలోచించినప్పుడు ఈ సబ్జెక్ట్ కొంచెం నాకు దొరికింది ఒక దగ్గర. దాన్ని పట్టుకొని ఇది ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ రావడం. ఈ 4-5 years నుంచి ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలనే కాన్సెప్ట్ లో ఖచ్చితంగా నేను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ ఈ జనం ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. తెలుగులో మొట్టమొదటి సృష్టించింది నేనే. ఆ సబ్జెక్ట్ ద్వారా కొన్ని వేల బతుకులు జీవితాలుగా మాట్లాడుతాను. అందుకని గురువు అని పిలుస్తారు.